హాయ్, శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. ఇది శ్రీశైలం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టులో 12 గేట్లు ఉంటాయి. ఫ్లడ్ చాలా ఎక్కువ వస్తుంది. అందువల్ల 12 గేట్లలో 10 గేట్లు 12 అడుగుల మేరకు ఎత్తి కిందికి వదలడం జరుగుతుంది. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. వచ్చేవాళ్ళు బాగా జాగ్రత్తగా రండి. కొండ చర్యలు అన్నీ నాని ఉన్నాయి. చాలా జాగ్రత్తగా రండి. వచ్చి శ్రీశైలం అందాలని చూసి ఎంజాయ్ చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సెకండ్ హాఫ్లో ఒక విషయం గురించి చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అసలుకి విషయం ఏంటంటే చిన్నప్పుడు దానిలో చదువుకున్నట్టు మనిషి స్వార్థపరుడు పరాన్నజీవి అని, వేరే వాళ్ళ మీద ఆధారపడే అది సహజ మనిషికున్న లక్షణము. అసలుకి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి అవసరమైనప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళతోటి పనులు చేయించుకోవడం, వాళ్ళని మనము వాడుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు గ్రోత్ అవ్వడానికి వాళ్ళు కావచ్చు. అది ఎంత పెద్ద స్థాయి నుంచి ఎంత చిన్న స్థాయి వరకు అంటే, మనకి ప్రపంచంలో ఒకవేళ అభివృద్ధి చెందాలి అని చెప్పేసి అనుకుంటే వేరే దేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టి మనల్ని అభివృద్ధి చెందే అంత పెద్ద స్థాయి నుంచి చిన్న ఇడ్లీ సాంబార్ వచ్చి ఎక్కడి నుంచో తమిళనాడు అక్కడి నుంచి వచ్చే ఇడ్లీ సాంబార్ అమ్ముకునే వాళ్ళ దగ్గరికి కూడా మనిషి ఎట్లాగా ఆలోచిస్తాడంటే, మన దగ్గర లేనిది వేరే వాళ్ళు వచ్చి అది డబ్బు కానీ లేకపోతే తెలివి కానీ ఏదో ఒకటి ఇక్కడ పెట్టి అభివృద్ధి చెందాలి, మనల్ని అభివృద్ధి చెందేలాగా చేయాలి. అది ప్రతి మనిషి ఎట్లాగంటే, అభివృద్ధి చెందేంత వరకు ఒకలాగా, అభివృద్ధి చెందిన తర్వాత ఇంకొకలాగా. అంటే ఎలాగంటే, ఇప్పుడు పెద్ద పెద్ద దేశాల దగ్గర నుంచి కూడా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో గో మరాఠా అని చెప్పేసి ఒకటి ఉద్యమం అని చెప్పేసి, ఇంకా దానికి ఇంకా ఏమైనా పేర్లు ఏం పెట్టుకున్నా సరే, ఇప్పుడు వాళ్ళు అంతకుముందు అసలుకి ఏమీ లేనప్పుడు వాళ్ళు డబ్బులు తెచ్చి వాళ్ళు పెట్టి వ్యాపారాలు చేసి మనల్ని కూడా అభివృద్ధి చెందించాలా. మనము కొంచెము వాళ్ళని అందుకునేది లేకపోతే ఇంకొంచెం స్థాయికి వెళ్ళంగానే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. మనకు లేనప్పుడేమో వాళ్ళు కావాలా. మనకు ఉండి కొద్దిగా మనం అభివృద్ధి చెందిన తర్వాత మనల్ని అభివృద్ధి చెందించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలా. ఇది మనిషి సహజంగా ప్రతి మనిషి ఆలోచించేదే అన్నమాట. ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు ఏంది అనేది ఎవరి ఆలోచనకి వాళ్ళకే నేను వదిలేస్తున్నాను అనమాట. అందుకని అది కరెక్టా కాదా అంటే, ఇప్పుడు నేను బతకడానికి చెయ్యాలి, కరెక్టే. కానీ బతకడానికి అవసరం లేకపోయినా సరే కొంతమంది స్వార్థపరులు, అంటే మన సమాజంలో ఉన్న తప్పులు ఏంది అంటే, వేరే వాళ్ళు దేనికో వాడుతూ ఉంటారు. మనం దానికి ఏదో అవి ఫీల్ అయిపోయి ఉద్యమము మనము, రక్తము మనది మనము అని చెప్పేసి ఏయో ఆలోచిస్తూ ఉంటాము. నేను చెప్పేది ఏంటంటే, మనల్ని అభివృద్ధి పరిచిన వాళ్ళను కూడా అంత ఊరికనే అవసరం లేకపోయినా సరే వేరే వేరే రాజకీయాల కోసం కానీ వేరే వేరే అవసరాల కోసం కానీ వెళ్ళిపోండి, మీ ప్లేస్కి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ మీద గొడవలు చేయడము, ఇలాంటివి చేయడము అది కరెక్ట్ కాదని నా ఐడియా. ఓకే.